హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియోలు చేసి. ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ వర్క్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. సారీ గైస్, బట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఈరోజు వీడియో ఏంటి అంటే, రీసెంట్గా 3 days అయింది రవితేజ గారి ఇరుముడు మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను కూడా ఈ మూవీ థియేటర్లో చూశాను రిలీజ్ అయిన నెక్స్ట్ డే. మూవీ రివ్యూ విషయానికి వస్తే నిజంగా సూపర్ ఫీల్ గుడ్ మూవీ గైస్. ఇన్ రీసెంట్ టైమ్స్ బెస్ట్ ఎమోషనల్ మూవీ ఫిల్మ్ అండ్ బెస్ట్ ఎంగేజింగ్ ఫిల్మ్ ఆల్సో. ఇది కదా రవితేజ గారి కంబ్యాక్ అంటే. కొడితే దిమ్మ తిరిగింది ఒక్కొక్కడికి. అందరూ పాన్ ఇండియా మూవీలో పడి స్టార్ హీరోస్ అందరూ టైంకి మూవీస్ చేయలేకపోతున్నారు, చేసినా రిలీజ్ చేయలేకపోతున్నారు. బట్ మన రవణ రీజనల్ ఫిల్మ్తో రికార్డ్ హిట్ కొట్టాడు. నిజంగా గైస్, ఫస్ట్ ఇంత మంచి మూవీని మన రవణకి ఇచ్చిన శివ నిర్వాణ గారిని చాలా థ్యాంక్స్. శివ నిర్వాణ గారి మూవీస్ ఎంత ప్లజెంట్గా ఉంటాయో మజిలీ మూవీ నుంచి చూస్తున్నాం. బట్ ఆయనలో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీతో. శివ నిర్వాణ గారు మధ్యలో బ్రేక్ పడి ఉండొచ్చు, కానీ ఆయన మూవీస్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆయన టాలెంట్ ఏంటో, ఆయన చెప్పే స్టోరీ టెల్లింగ్ ఏంటో. ఈ మూవీతో శివ నిర్వాణ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. రవితేజ గారికి ఒక మెమరబుల్ హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రవితేజ గారు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ చింపేశారు. ఎమోషనల్ సీన్స్లో రవితేజ గారు చాలా బాగా చేశారు. ప్రియా భవానీ గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో కట్టిపడేశారు. ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది మన నక్షత్ర పాప గురించి. నక్షత్ర పాపకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఈ నిజంగా ఆ అమ్మాయి ఎంత బాగా చేసింది. మలయాళం నుంచి వచ్చినా కూడా తెలుగు డబ్బింగ్ కూడా ఆ అమ్మాయే చెప్పింది, నేర్చుకొని మరి శివ నిర్వాణ గారు హెల్ప్ తీసుకొని అంత బాగా చెప్పింది డబ్బింగ్ అని ఆయనే చెప్పారు రీసెంట్గా సక్సెస్ మీట్లోను, మూవీ రిలీజ్ టైంలో కూడా. బట్ ఈ మూవీలో యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఎవరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. మెయిన్గా గంజాయి బ్యాచ్ కానీ, సాయి కుమార్ గారు కానీ, మెయిన్గా టీచర్గా చేసిన స్వసిక గారు కానీ, స్కూల్ గర్ల్స్గా చేసిన అమ్మాయిలు కానీ, ఎమ్మెల్యేగా చేసిన కన్నడ యాక్టర్ కానీ, ఎవరి గురించి ఎంత చెప్పినా తక్కువే గైస్. మన జబర్దస్త్ కొమరక్కగా తెలిసిన కొమరం కానీ, అందరూ అజయ్ ఘోష్ గారు కానీ అందరూ జీవించేశారు. ఒక్కటి మాత్రం నిజమండి, అందరూ ప్రాణం పెట్టి చేశారండి ఈ మూవీకి అని స్పష్టమవుతుంది ఎవరికైనా. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి ఈ మూవీలో చేసిన యాక్టర్స్ అందరికీ. ఇంకా చెప్పాలంటే తన వర్క్ ఈ మూవీ మ్యూజిక్తో మూవీని నిలబెట్టాడు అంటే జీవి ప్రకాష్ గారు అండి. నిజంగా అందరూ థియేటర్స్లో క్లైమాక్స్లో మెయిన్గా పర్టికులర్గా ఎవరు కూడా ఎమోషనల్ అవ్వకుండా బయటకైతే రాలేరండి. అంత మ్యూజిక్తోనే కట్టిపడేశారు జీవి ప్రకాష్ గారు. నిజంగానే జీవి ప్రకాష్ గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఈ మూవీకి మాత్రం ఆయన కొంచెం చాలా ఎక్కువే పెట్టారు ఎఫర్ట్. అన్ని మూవీస్కి పెడతారు కానీ ఈ మూవీకి మాత్రం ఆయన పర్సనల్ వర్క్ చాలా దీన్ని ఇంటెన్షనల్గా బాగా ఆయన ఇంటెన్షన్ అనేది తెలిసిపోతుందండి ఆ మూవీలో. ఆ మ్యూజిక్ చూస్తేనే, వింటుంటే నిజంగా అందరూ థియేటర్స్లోనే చూడాల్సిన మూవీ గైస్. ఈ మూవీ గురించి కూడా నెగిటివ్స్ మాట్లాడుతున్నారండి కొంతమంది. బట్ నాకు ఆ నెగిటివ్ అనే టాపిక్ కూడా ఇష్టం లేదండి ఈ మూవీ గురించి. ఎందుకంటే మంచి సినిమా తీసినప్పుడు కొన్ని వదిలేయాలండి. థియేటర్స్కి జనాలు రారు అన్న కామెంట్ని రాంగ్ అని ప్రూవ్ చేసిన మూవీ ఇరుముడి. మంచి మూవీ తీస్తే తెలుగు ఆడియన్స్ మూవీని ఎక్కడ నిలబెడతారో అని చెప్పిన మూవీ ఈ ఇరుముడు మూవీ. ప్రొడ్యూసర్స్ చేసిన ముఖ్యమైన మంచి పని ఏంటంటే టికెట్స్ రేట్స్ పెంచకపోవడమే. సార్, దయచేసి ఫ్యామిలీ ఆడియన్స్, మిడిల్ క్లాస్ ఆడియన్స్ని థియేటర్స్కి దూరం చేయకండి సార్. టికెట్ రేట్స్తో టికెట్ రేట్స్ నార్మల్ రేట్స్తో కంటిన్యూ చేయండి. ఆ రేట్స్తోనే మీకు బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తారు, బిగ్గెస్ట్ హిట్స్ ఇస్తారు. సో ఇలానే కంటిన్యూ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మెయిన్గా మీ ప్రొడ్యూసర్స్కి కావాల్సిన బెస్ట్ కలెక్షన్స్ అండ్ హీరోకి కూడా బిగ్గెస్ట్ హిట్స్ సక్సెస్ అనేది మెయిన్గా హీరోస్కి కూడా అన్ని విధాల మిడిల్ క్లాస్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్స్కి వస్తారో అదేనండి బెస్ట్ ఎగ్జాంపుల్. థియేటర్స్కి ఆడియన్స్ ఎందుకు రారు మంచి మూవీ తీస్తే అనేదానికి.
ఓకే ఓకే గైస్, ఇరుముడి మూవీ మాత్రం థియేటర్స్లో మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.